ఆచి చికెన్ మసాలా. రాజీనామా చేసే ధైర్యం బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి లేదన్నారు వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. ఆదినారాయణ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని, అక్రమ సంపాదన పెంచుకోవడానికి రాజీనామా డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. కూటమి ఎమ్మెల్యేలు అవినీతి అనకొండల్లాగా తయారయ్యారని అన్నారు రామసుబ్బారెడ్డి. ఆదినారాయణ రెడ్డి స్టేట్మెంట్లు ఇచ్చింది ఆయన అక్రమ సంపాదన కోసం కూటమిని బ్లాక్మెయిల్ చేసేదానికి కమ్మగా ఉంది అంటున్నాడు. బ్రహ్మాండంగా కమ్మగా ఉంది. ఈ కమ్మదానానికే చచ్చిపోతున్నారు జనాలు. ఆదినారాయణ రెడ్డి ఎన్ని దోపిడీ చేసే కమ్మదానం ఎక్కువయ్యే జనాలు చస్తున్నారు. ఇంకెంత కమ్మకు కావాలో నాకు అర్థం కాలే. కాబట్టి ఈరోజు ఆదినారాయణ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారంటే బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు. నేను నిజాయితీగా చెప్తున్నా, నీకు అదే చిత్తశుద్ధి ఉంటే కొండాపురం ముంపు వాసులకు 12 లక్షలు ఇప్పిస్తా అని చెప్పావు. అదేవిధంగా 500 కోట్లు 3,25,000 ఇవ్వాలా, అది ఒక సమస్య చెప్తున్నావు, చేయి నిజాయితీగా. అదేవిధంగా ఈరోజు రాజోల్ ప్రాజెక్ట్ అంటున్నావు. ఇలాంటి సమస్యలు అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అదే దాల్మియా ఫ్యాక్టరీ మీద రైతులు ఇబ్బంది పడతా ముంపుకు గురై నష్టపోతూ ఉంటే రాత్రి పోయి రైతులకు ఒక మాట చెప్తాడు, పొద్దున్నే ఫ్యాక్టరీకి అనుకూలంగా పబ్లిక్ హీరింగ్లో రైతులు గొంతుకొసే విధంగా చేసి ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను చెప్తున్నా, ఈరోజు బ్లాక్మెయిల్ అనకొండల్లాగా తయారైపోయి అవినీతితో అక్రమ సంపాదన 100 కోట్లు సంపాదిస్తూ ఈరోజు కూటమినే బ్లాక్మెయిల్ చేసేదానికి తిరిగినారు. ఈరోజు ఉన్నతాధికారులు కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నారు. విచ్చలబడిగా అన్నీ జరుగుతున్నా కూడా ఎమ్మెల్యేకు రాజీనామా చేసే ధైర్యం లేదు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఆదినారాయణ రెడ్డి బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు తప్ప ప్రజల కోసం ఎప్పుడు ఇంత త్యాగం చేస్తాడనుకోను. త్యాగం చేయడు. నేను చెప్తున్నది రాసి పెట్టుకోండి.